ఈ రోజు నవీపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బెజగం సుజాత ఐద్వా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ దర్యాప్తు ఉపాధి హామీ కూలీలకు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు కూలీ డబ్బులు రాలేవు, వాటిని వెంటనే వచ్చే విధంగా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారు. అలాగే కనీసం మౌలిక సదుపాయాల వరకు లేవు. 1 మంచినీరు, 2 టెంట్లు, 3 ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా, లేబర్ కార్డు ప్రతి ఉపాధి హామీ కూలీలకు అందే విధంగా చూడాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీందర్ నాయక్కి వెంటనే ఐద్వా ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. సెక్రటరీ స్పందించి ఉపాధి కూలీలకు మంచినీరు, టెంట్, మెడికల్ కిట్లు ఇవ్వాలని, మేము టెంట్ హౌస్కి మంచినీరు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు తీసుకెళ్లండి ఫీల్డ్ అసిస్టెంట్లకు చెప్పడం జరిగింది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్ల కూలీలకు ఇబ్బంది జరుగుతుంది. మా నుంచి ఎలాంటి లోపాలు లేవనేది చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి రమాదేవి, కమిటీ సభ్యులు సావిత్రమ్మ, స్వరూప, షమీం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ పి వసంత్, సిఐటియు జిల్లా నాయకులు నాయకవాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవిపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ కూలీలను కేంద్ర కమిటీ ఐద్వా కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు, ఎమర్జెన్సీ కిట్ సౌకర్యం లేదు అనేది చెప్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళు దాదాపు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము, ఏ ఒక్కరికి కూడా అమౌంట్ రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమౌంట్ వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చదువు లేని వారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏవైతే జాబ్ కార్డు మీద బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఉపాధి హామీ కూలీలకు ఒక కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో ఆ 12,000 రూపాయలు కూడా వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు నవిపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ కూలీలను కేంద్ర కమిటీ ఐద్వా కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు, ఎమర్జెన్సీ కిట్ సౌకర్యం లేదు అనేది చెప్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళు దాదాపు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము, ఏ ఒక్కరికి కూడా అమౌంట్ రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమౌంట్ వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చదువు లేని వారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏవైతే జాబ్ కార్డు మీద బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఉపాధి హామీ కూలీలకు ఒక కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో ఆ 12,000 రూపాయలు కూడా వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.